జగిత్యాల జిల్లా కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో నవంబర్ 26న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గురువారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల, రైతుల, సామాన్య ప్రజల ప్రజాస్వామ్య రాజ్యాంగ హక్కుల మీద దాడి చేస్తున్నదని, ప్రభుత్వం భాగస్వాములతో సంప్రదింపులు విధానాన్ని గాలికి వదిలేసిందని, సులభతర వ్యాపారం పేరుతో తమ విధానాలను కొనసాగిస్తున్న ఫలితంగా పేదరికం మరింత పెరిగిందని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా కార్మిక సంఘాల సమైక్య నాయక కార్మికులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మిక కోళ్లను రద్దు చేయాలి, కార్మిక కోళ్లను కనీస వేతనం 21,000, కనీస పెన్షన్ 10,000, 7,500 ప్రతి పేద కుటుంబానికి, 7,500 రూపాయలు పేద కుటుంబానికి. సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, చట్టాల సవరణ, కార్మిక చట్టాల సవరణ, కార్మిక చట్టాల సవరణ, ఉద్యోగ భద్రత, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత. కేంద్ర బీజేపీ కార్మిక పద వ్యతిరేక విధానాలపై ఉద్యోగ వ్యతిరేక విధానాలు, వ్యవసాయ బిల్లును రద్దు చేయాలి, వ్యవసాయ ఐక్యత, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. ఎంతో మంది ఆర్థికంగా లేక బిడ్డలు పరిస్థితి ఇలా ప్రభుత్వం ఉంది. అదే సందర్భంగా ఇలా ఈరోజు కనీసం దేశవ్యాప్తంగా ఇలా సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మె సందర్భం ఏంటంటే ఇలా దేశం ఏంటంటే నాయకులు మాట్లాడాలని కోరుతున్నాం. కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక చట్టాలను వెంటనే, కార్మిక చట్టాలను వెంటనే, కనీస వేతనం 24,000 రూపాయలు, పెన్షన్ 10,000 రూపాయలు, కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనంగా ఈరోజు మొత్తం మంది ఆల్ ఇండియా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నేడు జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీసి మరి ధర్నా కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా కార్మికులు నిరాశతో ఉన్నారు. కార్మిక చట్టాలలో కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలని 4 చట్టాలు చేసి మీరు సమ్మె చేయకుండా, మీరు హక్కులు అడగకుండా, మీరు నిలదీయకుండా చేద్దామనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉంటే దానికోసం నిరసన వ్యక్తం చేస్తూ నేడు ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు అన్ని పార్టీలు కలిసి, అన్ని పార్టీ అనుబంధ కార్మిక సంఘం కలిసి కార్యక్రమం చేస్తూ ఉన్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాతకి కార్మిక చట్టాలపైన వ్యవసాయానికి వ్యతిరేకంగా అనేక చట్టాలను సవరణలు చేస్తూ కార్మిక వర్గం పైన పెద్ద ఎత్తున దాడి చేసేందుకు, కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చేందుకు ఈరోజు మోడీ ప్రభుత్వం అనేక విధానాలను చాలా దూకుడుగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి దేశంలో ఉన్నది. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రజలు, కార్మికులు ఆందోళనలు చేయాలనే ఒక సాకుతోటి ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక కార్మిక వ్యతిరేక విధానాలకు ఈరోజు పాల్పడుతున్న పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. ముఖ్యంగా ఈ దేశంలో భారత రాజ్యాంగం ఏర్పడక ముందే కార్మికులు కార్మిక చట్టాలను సాధించుకున్న పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. అటువంటి చట్టాలను పోరాటాలు చేసి ప్రాణత్యాగాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా మార్చి
ఈరోజు పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు లాభాలు పెంచేందుకు వారి యొక్క అవకాశాలను తీర్చేందుకు మోడీ ప్రభుత్వం తమకు రుణం తీర్చుకుంటున్న పద్ధతిలో ఈరోజు మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాదు ఈరోజు దేశంలో 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వీరిలో ముఖ్యంగా అనేక స్కీములలో పనిచేస్తున్న 4 కోట్ల మంది అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐకేపీ యానిమేటర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు, ఇలా రకరకాల స్కీములలో పనిచేస్తున్న మహిళా కార్మికులు అనేక మంది ఉన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలందరికీ పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామని అన్నారు. స్కీములలో పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా ఉపాధి కల్పిస్తామని, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తామని, కనీస వేతనం నిర్ణయిస్తామని బీజేపీ ప్రభుత్వం వాగ్దానం చేసింది.